వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. Hi ma'am, myself Sabrish. Sabrish. Yeah. Sabri. Nice. Pasak boss admin ni. చెప్పాలంటే సబ్రీష్ విత్ సబ్రీ టీమ్. ఎందుకు మ్యామ్ అంటే సబ్రీ అనే టైటిల్ చూస్ చేసుకోవడానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్? పాన్ ఇండియా మూవీ అన్న టైటిల్ నేను చూస్ చేయలేదు, అది నేను ట్రూత్ఫుల్గా చెప్పాలి. డైరెక్టర్ గారి ఆమెకి ప్రొడ్యూసర్ గారు కలిపి పెట్టారు. ఐ థింక్ ఇట్స్ ఆల్సో బికాస్ మీనింగ్ బిహైండ్ ఇట్ ఇస్ మదర్హుడ్, ఆ రిలేషన్షిప్ ఉంది కదా, దానివల్ల అది పెట్టింది ఆ టైటిల్. అంటే మేబీ అంటే రామ మందిర్ ఓపెన్ అయింది కదా, అంటే రామాయణం కాన్సెప్ట్లో సబ్రీ ఉంటుంది కదా, ఈ సబ్రీని పెట్టింది చాలా రోజు అయింది, రామ మందిర్ అంతా ముందు పెట్టింది. లేదులే 2 years అలాగా పాన్ ఇండియా మూవీకి యూస్ఫుల్ అవుద్దని అది నా చిన్న. ఐ డోంట్ థింక్ ఆ ఫీల్డ్లో వాళ్ళు అంతేం థింకింగ్ చేసుకుని పెట్టలేదు ఆ టైటిల్. ఎందుకంటే ఒక మదర్ డాటర్కు మధ్య జరిగిన ఒక రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్కి ఏదో మంచి పేరు పెట్టామని సబ్రీని పెట్టాము. అది ఆ క్యారెక్టర్ పేరు అంతా ఏం లేదు, ఇట్స్ జస్ట్ ఫర్ ద థాట్ ఆఫ్ మదర్హుడ్ అంతే. మామూలుగా ఎవరు ట్రైలర్లో ట్విస్ట్ రివీల్ చేయరు, బట్ నేను ఈ ట్రైలర్లో లాస్ట్ నా రివీల్ చేసినట్టు అనిపించింది. ఎనీ స్పెసిఫిక్ రీజన్ అంటే రివీల్ చేయడానికి? డబుల్ మీకు ఇప్పుడు అనిపించింది కదా అది ట్విస్ట్ అనేది, ఉండొచ్చు లేకపోయినా పోయొచ్చు, చాలా ఉండొచ్చు, అందుకే రివీల్ చేసింది. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే ట్రైలర్ చూసినప్పుడు కొన్నిసార్లు క్షణం మూవీలో అనిపించింది, అంటే మిస్సింగ్ కొన్ని రోజులు కనిపించలేదు, లిటిల్ బిట్ నాకు క్షణం మూవీలో అనిపించింది స్టార్టింగ్ కొంత ట్రైలర్. నాట్ మేబీ యూ థింక్ అంత కిడ్నాప్ పార్ట్, బట్ కిడ్నాప్ చాలా చాలా సినిమాలో వచ్చింది, సో అది డోంట్ థింక్ క్షణం అనేది లేదు. ఇట్స్ డిఫరెంట్ లైన్ ఇక్కడ వాళ్ళు టచ్ చేసింది. అది మీరు సినిమా చూస్తే ఏ పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది ఎందుకు అది ఆ పాయింట్ టచ్ చేస్తారు అనేది. ఇంకా మీరు తెలుగులోని లెక్కించాము అనుకుంటా. కదండి ప్లీజ్, ఈ ప్రెషర్ వేసి నాకు బీపీ. లాస్ట్ మేమ్స్ చేస్తుంటాం కదా మేడం, హనుమాన్ మూవీ లాస్ట్ హిట్ అయ్యింది, లాస్ట్ టైం విఎస్ఆర్ హిట్ అయ్యింది, ఆ బిఫోర్ క్రాక్ మూవీ అన్నీ హిట్ అవుతూ వస్తున్నాయి, ఇది కూడా హిట్ అవుతుంది అనిపిస్తుంది మ్యామ్. హిట్ అయితే బాగుంటుంది, నేను కూడా అదే దేవుడిని ప్రార్థన చేసుకుంటాను, అది హిట్ అయితే బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, అంటే సర్కార్ మూవీ పొలిటికల్ డ్రామా చేశారు కదా, అంటే అందులో మనకు మురుగుదాస్ ఒక ఓటు గురించి చెప్తారు, మీరు రైట్ టు ఓట్ ఎలా వేసుకోవాలనుకొని, దాన్ని ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ అవుతున్నాయి కదా నేను చెప్దాం అనుకుంటున్నారా? ఓటు ఎలా పోయి ఓట్ చేస్తానండి, మీరు కూడా పోయి ఓట్ చేయండి, అంతే చెప్పండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. ఇది మీరు అంత పెద్ద స్టార్ కూతురు కదా, అంటే మీకు యాటిట్యూడ్ పొగర్ అనేవి తక్కువ అని విన్నాము, నిజమేనా? అది మీరే చెప్పాలి, నేను ఎట్లా చెప్తాను నా గురించి. అంటే అది ఎందుకు మ్యామ్, అంటే అది అసలు అలా ఎలా, అంటే తక్కువ వాళ్ళలోనే ఉంటుంది అలా? పొగురు అనేది వచ్చి వాళ్ళకి ఉండే ఒక విషయం కదా, అది అందరికీ ఒక స్టీరియోటైప్ చేసేకేలేదు. వాళ్ళకి అది ఉంటే అది వాళ్ళకు ఉంటుంది, ఎవరికి లేదో వాళ్ళకి లేదు అంతే. అది ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ అంటే దాని గురించి ఎక్కువ నేను ఆలోచించలేదు, నేను ఎలా ఉన్నానో అట్లే ఉంటాను అంతే. మ్యామ్ అంటే మీరంటే మాకు ఇష్టం అని చెప్పాను, కానీ మీరంటే మాకు ఒక అభిమానం మ్యామ్. ఓకే, అంటే అది ఎందుకంటే మీరు పెద్ద డైరెక్టరా చిన్న డైరెక్టరా, పెద్ద సినిమానా చిన్న సినిమానా, పెద్ద హీరోనా చిన్న హీరోనా, అక్క క్యారెక్టరా చెల్లి క్యారెక్టర్, లేకపోతే ఏదైనా క్యారెక్టరా అని చెప్పి మీరు ఏది చూడరు మ్యామ్. అంటే ఒక సినిమాలో ఇది నచ్చింది అని చెప్తే, ఈ పాయింట్ నచ్చింది, స్టేట్మెంట్ నచ్చింది అని చెప్తే మీరు ఆ సినిమా చేసుకుంటూ పోతారు, ఆ సినిమా బ్లాక్ బస్టర్ కూడా కొడుతుంది. సో మీరు ఈ శబరి సినిమా చేయడానికి రీజన్ అందులో ఏం నచ్చింది? దీంట్లో నిజంగా చెప్పాలంటే కథ అండి. నాకు నేను కథ విన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 years పైన అయింది, 2 years 2.5 years పైన అయింది. బట్ నేను విన్న తక్షణమే వచ్చి నాకు చాలా నచ్చింది, నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది. అండ్ ఒక యాక్టర్గా ఒక టీని చెప్తారు, టీన్ అంటే ఏంటి, ఒక ఎట్లా ఏమేమి చూద్దాం, ఒక యాక్టర్కి వచ్చి ఏదైనా ఒక ఇస్తేనే కదా వాళ్ళు పర్ఫామ్ చేసేకే అవుతుంది కదా, ఇది భోజనం వేసినట్టు, ఒక యాక్టర్కి భోజనం వేసినట్టు, అది బాగా ఒక మంచి థీమ్ వేస్తే యాక్టింగ్కి ఒక వస్తే అది నేను అది ఒక ఛాలెంజ్గా తీసుకొని నేను చేసుకుంటాను. సో ఆ విధంలో ఈ క్యారెక్టర్ మంచి గ్రాఫ్ ఉన్నాయి, సో ఐ లైక్ దట్ క్యారెక్టర్. మ్యామ్ ఇంకోటి వచ్చి మీ అన్ని సినిమాల్లో ఒక ట్రాన్సిషన్ ఉంటుంది మ్యామ్, సడన్ చేంజ్, అంటే మంచిగా ఉన్న దాంట్లో ఏ అని చెప్పి అరుస్తారు కదా, ఒకసారి ఆ డైలాగ్ చెప్పా, ఏ అని చెప్పి. అన్ని సినిమాలు చెప్పింది ఏంటి నేను చెప్పేది ఇదా, లేదు ఆయన అడిగేది వచ్చి మన సిగ్గు లేదు నీకు మన వీరసింహారెడ్డిలో చెప్పింది ఆ డైలాగ్ అడిగేదా, కరెక్టా? అవును, అదే అది వచ్చి ఆ సినిమాలో అయిపోయింది, ఇప్పుడు ఇది వేరే సినిమా, అది ఏ అంతే ఉంది ట్రైలర్లో. ఇందుకే మ్యామ్ శబరి అనే సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే, పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్ళికానో లవర్నో లవలేనో బ్రేకప్ అయిన వాళ్ళు ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి శబరి సినిమా చూడాలని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మ్యామ్, మై సెల్ఫ్ యష్. సర్వేష్? యష్ మై నేమ్ ఇస్. వెనకాల పోస్టర్లో ఒకటి గొడ్డలి ఉంది, ఏమైనా సింబాలిక్గా చెప్తున్నారా దానిపైన?
అంటే ప్రతి వాళ్ళని చంపేస్తారని చెప్పేసి కూడా ఉందా, ఏంటిది మీనింగ్? దాని మీనింగ్ Poster మీరే ఈయనే చెప్పాలి, ఆ పెట్టారు. పోస్టర్ Okay. మీనింగ్ చెప్పాలి మీరే. దాని రిలేటెడ్గా సినిమాలో ఒక మెయిన్ పాయింట్ బేస్ చేసుకొని నడుస్తూ ఉంటుంది. సో అందుకని కొంచెం కాన్సెప్ట్ వైజ్ బాగుంటుందని అది పెట్టాం. ట్రైలర్ చూస్తుంటే దాంట్లో కూడా కనిపిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ దేర్. సింబాలిక్ అంతా ఏం లేదు ఇప్పుడు అంతా క్వశ్చన్లు అన్ని సింబాలిక్ అంతా ఏం లేదండి. సినిమా అండి, కమర్షియల్ సినిమా, జాలీగా వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. హాయ్ మ్యామ్. హలో, ఐఎమ్ ప్రశాంత్, మీమ్ భాషా పేజ్ అడ్మిన్ని. సో హనుమాన్ మూవీ తర్వాత మిమ్మల్ని లేడీ పవర్ స్టార్ అంటున్నారు. సో ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ రేంజ్ మూవీస్ తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను తీసేయలేదండి, వాళ్ళు నన్ను పిలిపిస్తే నేను పోతాను. నేనేం అంత పెద్ద నేను డైరెక్టర్ రైటర్ లేదు. ఖచ్చితంగా ఎవరు నన్ను పిలిస్తే నేను, మై వర్క్ ఇస్ ఛాలెంజింగ్ టు మీ, ఖచ్చితంగా నేను వెళ్తాను, నేను చేస్తాను. సో హనుమాన్ మూవీ పాన్ ఇండియా రిలీజ్ అయింది. సో ఈ మూవీ కూడా వెనకాల పోస్టర్ చూస్తే అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఇది కూడా పాన్ ఇండియా మూవీనా? అంటే ప్రొడ్యూసర్ ఫీల్ అయ్యి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు, నేను కూడా దాంట్లో ఫ్యూచర్లో ప్రతి మూవీ పాన్ ఇండియా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే? లేదండి, అట్లంతా చేయకూడదు. మేము అన్ని మూవీ మేము పాన్ ఇండియా అంత కాదు. ఒక కంటెంట్ వచ్చి మీకు అన్నిట్లో వచ్చి మీకు ఐడెంటిఫికేషన్ అయితే మీరు చేయొచ్చు, అది నేను అనుకునేది. ఇప్పుడు ఇది వచ్చి ఒక మదర్ డాటర్, ఒక థ్రిల్లరు. సో అది ఏ లాంగ్వేజ్ వచ్చినా వచ్చి ఆ ఎమోషన్ అనేది సేమే. మీరు తెలుగు అంటే అమ్మ కూతురు సేమ్గా ఉంటుంది, తమిళ కూడా అమ్మ కూతురు అంటే సేమ్ ఎమోషన్. సో అలాంటి ఒక ఎమోషన్ వచ్చి ప్రతి లాంగ్వేజ్ వచ్చి ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే అది మీరు పాన్ ఇండియాగా రిలీజ్ చేసుకోవచ్చు, అది నేను నా థింకింగ్ దాంట్లో. ప్రొడ్యూసర్ గారు, ఫైనలీ మీకు క్వశ్చన్ అడుగుతాను. హలో అండి. యా చెప్పండి. మీది ఇది డెబ్యూ మూవీ యాజ్ అ ప్రొడ్యూసర్ కదా? అవునండి. సో వై డిడ్ యూ చూస్ టు డూ దిస్ మూవీ? అంటే ఈ జానరా ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇది జోనర్గా సెలెక్ట్ చేసుకున్న మూవీ కాదు, అలాగే వరలక్ష్మి గారితో చేయాలనుకున్న చేసిన సినిమా కూడా కాదు. నా దగ్గరికి ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది, అంటే ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు. అట్లా వచ్చినప్పటికీ డైరెక్టర్ నాకు ఈ స్టోరీ చెప్పే టైంకే మేడంకి ఆ స్టోరీ చెప్పటం, ఆవిడకి అది నచ్చటం, ఆవిడ ఓకే చేసి ఉన్నారు, రెడీగా చేయడానికి ఉంది. కాబట్టి నేను ఫస్ట్ టైం కాబట్టి సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో చేసిన ప్రాజెక్ట్. ఓకే మ్యామ్, హాయ్. సో జస్ట్ వాంటెడ్ టు నో, మీరు చాలా సినిమాల్లో చిన్న అంటే బిగ్గర్ ఫిల్మ్స్లో స్మాల్ రోల్స్, స్మాల్ ఇన్ ద సెన్స్ వెరీ కన్సాలిడేటెడ్ రోల్స్, బట్ హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ డూయింగ్ అ మెయిన్ లీడ్? ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది, ఆ స్ట్రెస్ ఎలా ఉంటుంది? నిజంగా చెప్పాలంటే ఐ డోంట్ ఫీల్ ఎనీ ఆఫ్ ఇట్. బికాజ్ నాకు వచ్చి ప్రతి సినిమా వెదర్ ఇట్స్ మీరు చెప్పినట్టు నా హెడ్లో వచ్చి స్మాల్ బిగ్ అట్టంత కాదు. ఒక షూటింగ్కి వెళ్తే దానికి 100% ఇవ్వాలి, అది ఏ సినిమా అయినా ఓకే. చిన్న సినిమానా పెద్ద సినిమానా, మెయినా లీడా సైడ్ అంటే సైడ్ రోల్ అంటే నేను ఐ కాంట్ యాక్ట్ బ్యాడ్లీ కదా, ఆర్ ఇఫ్ మెయిన్ రోల్ ఐ కాంట్ యాక్ట్ బెటర్, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. If the character is required for something, I will give that requirement based on my acting. So I take every film of mine very seriously, and I took every film of mine like as if it's my first film. Okay. So there is no difference between both. And there is no pressure, you are saying? And No, because pressure అనేది వచ్చి ఇప్పుడు నేను ఆ చేతిలో ఏం లేదు కదండి, నేను యాక్టింగ్ మాత్రమే నా చేతిలో ఉంది. So I can give my best in acting, I can give my best in dubbing, I can do my best in promoting the film. అంతే నా చేతిలో ఉంది, మిగిలితే ఏం జరుగుతుందని. యా, అంటే ప్రెషర్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు చేస్తే అదే సినిమా ఫ్లాప్ అవుతే ఇప్పుడు డివైడ్ చేసుకుంటారు. ఫ్లాప్ అయితే నెక్స్ట్ సినిమా వచ్చి ట్రై చేస్తాను అంతే. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ట్రయల్ అండి. ఐన్స్టైన్ వచ్చి అన్నిసార్లు చేసుకుని బల్బ్ వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఇస్ ట్రయల్ అండ్ ఎర్రర్. సో వీ హావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్, లైఫ్ మొత్తం ట్రయలే. సో యూ కీప్ ఆన్ ట్రయింగ్ టు గివ్ యువర్ బెస్ట్, సంథింగ్ విల్ వర్క్ సమ్వేర్ అంతే. అంటే ప్రొడ్యూసర్ తో ఈక్వేషన్ ఎలా మారుతుంది అంటే? I don't think that I mean for me I think in this particular film I haven't had any pressure, and he's నాకు వచ్చి ఒక ఫస్ట్ సినిమాది ఆర్ ఫస్ట్ ఫీమేల్ లీడ్ అట్టంతా ఏం అనుకోకలేదు. దీంట్లో అందరూ వచ్చి కామన్ గా అనుకునే ఫీలింగ్ ఏంటంటే స్క్రిప్ట్ బాగుంది అంతే. దాంట్లో నేను లీడో సైడో అంటే శశాంక్ గారు ఉన్నారు, గణేష్ వెంకట్రామ్ ఉన్నారు, మహిమ్ గోపి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నాట్ ఇదంతా మేము పెట్టిన టైటిల్స్ ఫీమేల్ సెంట్రిక్ మేల్ సెంట్రిక్ అంటే అన్ని సినిమాలో మేల్ ఉన్నారు, అన్ని సినిమాలో ఫీమేల్ ఉన్నారు. దాంట్లో ఏముంది సెంట్రిక్ బింట్రిక్ అని. సినిమా బాగుండాలి, ఆ కథ బాగుండాలి, అదే మెయిన్. సో దట్స్ వాట్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. యా, ఐ యాక్చువల్లీ లవ్ యువర్ ఫిల్మ్ మ్యామ్. మీరు లాయర్ గా చేశారు కదా అల్లరి నరేష్ గారితో. ఐ లవ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ మూవీ. చేశారు అనిపించింది. ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, యాక్చువల్లీ ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, లీడర్ సినిమాలో, కండ ఉన్నోడికి గుండె ఉండదని. సో మీకు అర్థమైంది కదా? లైట్ గా లేదు అంటే somebody who has body does not have heart. Okay. But you got engaged to somebody who has who's built masculine. Okay. So what qualities you looked into him? ఎవరు చెప్పింది బాడీ ఉంటే హార్ట్ ఉండలేదని? అంటే ఆ సినిమాలో ప్రభాస్ గారు అలా ఉన్నారు, ఆయనకి హార్ట్ లేదా? ఏంటి లాజిక్?
అంటే ప్రభాస్ లాగా అంటే అంత పెద్దగా ఉన్నారు బట్ హార్ట్ అంత సాఫ్ట్ ఉన్నారు నేను అంతా విన్నాను. సో అంటే ఐ డోంట్ థింక్ దట్స్ లాజికల్ స్టేట్మెంట్. హూఎవర్ మేడ్ ద స్టేట్మెంట్ మస్ట్ బి డెడ్ బై నౌ. I don't think it made sense. So it doesn't. So yeah, make sense. అంటే what are the qualities that you looked in అరే అబ్బాయి ఆర్ మీరు జస్ట్ చెప్పండి లైక్ మేము ఎలా మీరు మార్చుకోవాలి? ఎప్పుడైనా లవ్ చేస్తున్నారా? చేశారు కదా. అంటే ఈ టిక్ మార్క్ అన్ని వస్తేనే మీరు లవ్ చేస్తారని ఏదో ఉందా ముందు? లేదు బట్ లవ్ ఎలా జరుగుతుంది? ఒక మనిషిని చూస్తే లవ్ అయిపోతుంది. అది ఎందుకు జరుగుతుంది ఏది జరుగుతుంది అని లేదు కదా. సేమ్ లాజిక్ అండి. నేను కూడా మనిషినే చూశాను, లవ్ చేశాను, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను అంతే. దాంట్లో ఏం టిక్ మార్క్ అంతా లేదు. నేను ఈ టిక్ మార్క్ ఉంటేనే నేను లవ్ చేస్తాను అనేది నేను అట్లాంటి లేడీ నేను కాదు. సో అంతే దానికి ఆన్సర్. థ్యాంక్ యూ మ్యామ్. సో వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సబరి ఫైనలీ? అంటే షబ్రి ఈజ్ అ వెరీ ఫాస్ట్ పేస్డ్ మూవీ. మీరు ట్రైలర్ కూడా చూస్తుంటారు. ఇట్స్ ద మూవీ ఆల్సో ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్ పేస్. దర్ ఇస్ నో ల్యాగ్ ఎనీవేర్. సినిమా స్టార్ట్ అయినే వెంటనే వచ్చి మీకు కథలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి పెట్టే కోసం ఏం సీన్ పెట్టలేదు, అంటే కామెడీ పెట్టే కోసం లేదు, ఒక ఫైట్ పెట్టే కోసం అట్లా లేదు. ఇట్స్ ఆల్ విత్ ద ఫ్లో. సాంగ్ కూడా మీరు చూస్తే కథ కూడా సాంగ్లో పోతుంది. ఇట్స్ నాట్ లైక్ సెపరేట్గా ఒక సాంగ్ అనేది ఇక్కడ లేదు. సో ఇట్స్ అ కమర్షియల్ థ్రిల్లర్. సడన్గా దీంట్లో ఏమైనా మెసేజ్ ఉందంటే ఏం మెసేజ్ లేదు. ఇట్స్ అ కమర్షియల్ సైకలాజికల్ థ్రిల్లర్. ఒక 2-3 పాయింట్లు వచ్చి ఇప్పుడు దాకా టచ్ చేయకుండా ఉన్న ఒక 2-3 పాయింట్ టచ్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ దట్ విల్ వర్క్ అవుట్ ద ఆడియన్స్. సో ఫైనలీ వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఫ్యూచర్లో? అరే దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ దట్ యూ కెన్ లుక్ ఫార్వర్డ్ టు అంటే? ఫస్ట్ షబ్రి మే 3rd వస్తుంది. దాని తర్వాత వస్తుంది. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ ఈ మూవీకి నేమ్ శబరి అని ఎందుకు పెట్టారు టైటిల్? వాట్ ద రీజన్? మీరు ఇప్పుడే వచ్చారా? ఇప్పుడే వచ్చారు. స్టార్టింగ్ అంటే ఇంటర్వ్యూ రివైండ్ చేసి చూస్తే మొత్తం ఆన్సర్ ఆల్రెడీ చెప్పేస్తాం మేము. చెప్పారా? ఓకే. పక్కన అడగండి. బిట్ పేపర్ లాగా ఎగ్జామ్లో వస్తే బదలాగుతారా? అడగండి. ఏంటో ఆల్రెడీ వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ట్రైలర్లో లాస్ట్లో డ్యువల్ రోల్ అని చెప్పి ఇది కూడా ఆన్సర్ చేసేసాం. చేశారా? ఇది లేట్గా వస్తే ఇదేమని జరుగుతుంది. హాయ్ మ్యామ్, ఎందర్ క్వశ్చన్ ఫ్రమ్ సబరి టీమ్. మ్యామ్ ఇప్పుడు మీది ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అంటే యశోద మూవీలోని మీరు విలన్ రోల్ కింద చేశారు. కరెక్ట్గా సమంత బర్త్డే వీక్లో రిలీజ్ అవుతుంది. అండ్ నాందీలో కూడా మీరు చేశారు కదా, అలానే సినిమాతో కాంపిటీషన్కి వస్తుంది. మీ ఫీలింగ్ ఎలా కనిపిస్తుంది మేడం? అన్నీ ఒకేసారి అన్నీ అవుతున్నాయి కదా. దానికి దీనికి ఏం లేదు. మీరు యాక్చువల్గా నేను ఒక మాట చెప్పాలి. చాలా సెలబ్రిటీస్ దగ్గర మీరు ఇలాంటి క్వశ్చన్ అన్ని అడుగుతారు కదా, వాళ్ళ దగ్గర ఏదైనా డీప్గా మీకు ఆన్సర్ వస్తుంది. నా దగ్గర అసలు ఏ డీప్నెస్సే లేదు. అంటే నా హెడ్లో ఏముందో నోట్లో వచ్చేసింది. నేను ఎక్కువ థింకింగ్ చేసలేదు, అనాలిసిస్ చేసలేదు. నేను చేసే ప్రతి విషయానికి వచ్చి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ లేదు. నాకు ఏం ఫీల్ అవుతుందో అది చేస్తాను అంతే. దాని పట్ల ఇంకేం లేదు. అలనరస్ మూవీకి ఆల్ ది బెస్ట్ అని చెప్పడం. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ సింగిల్ ఫిల్మ్ దట్ రిలీజెస్ అండి. నాట్ ఓన్లీ హిస్ ఫిల్మ్. ఐ హర్డ్ 1 more film is releasing కదా. లేదు ఇంకొకటి సినిమా ఒకటి అడగకు. సో ఐ థింక్ ఒక సినిమా ఇండస్ట్రీకి అన్ని సినిమా హిట్ అయితే మనకే మంచిది. అది ఓకే. ఇట్స్ నాట్ అ కాంపిటీషన్ అని చూసలేదు. ఐ వాంట్ ఎవ్రీ సినిమా టు డూ వెల్. బికాస్ మన ఇండస్ట్రీ పెరిగించాలంటే అన్ని సినిమా బాగా చేస్తేనే వచ్చి అందరూ పైన ఎక్కచ్చు. సో ఐ వాంట్ ఆల్ ద మూవీస్ టు డూ వెల్. మ్యామ్ గుడ్ డాన్సర్ కదా, ఈ సినిమాలో కొంచెం డాన్స్ రోల్ వచ్చినట్టు లైట్ గా అండి, లైట్ గా డాన్స్ చేస్తాను. నేను చాలా రోజుల తర్వాత మీకు డాన్సింగ్ రోల్ వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యాను. అంత ఎక్కువ రాలేదు ఇందులోని మీకు. ఇట్స్ వెరీ లైట్. ఇట్స్ చాలా ఒక క్యూట్ డాన్సింగ్, అంటే ఒక కూతురుతో పాటు ఆడే అలాంటి ఫీల్. సాంగ్ ప్రమోట్ చూసారు, అందుకే డాన్స్ చేశారుగా. చాలా రోజుల తర్వాత డాన్సింగ్ వీడియోస్ వచ్చింది అనుకున్నాను. హాయ్ మ్యామ్. హాయ్ వరలక్ష్మి గారు. దిస్ ఈజ్ షణ్ముఖ, లాఫ్ ఆఫ్ లైఫ్ పేజ్ అడ్మిన్. సో ఫస్ట్లీ లైక్ మీరు బ్రాన్ అండ్ బాటప్ మొత్తం తమిళ్ కదా, సో ఇక్కడికి వచ్చినప్పుడు యాంగ్రీ రోల్స్ చేయాలి, లేకపోతే తెలుగులో డైలాగ్స్ చెప్పేటప్పుడు, డబ్బింగ్ చెప్పేటప్పుడు, సో హౌ డు యూ డిఫర్? లైక్ ఎట్లా అంటే ఏమన్నా ప్రాబ్లమ్ ఫేస్? ఐ డూ మై బెస్ట్ టు లెర్న్ ద లాంగ్వేజ్. ఇప్పుడు కూడా నేను అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ లైక్ తమిళ్ కదా, రాధిక గారు కానీ శరత్ కుమార్ గారు కానీ. సో రాధిక మ్యామ్ ఇస్ నాట్ మై మదర్. సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, మై మదర్ ఇస్ ఛాయాదేవి. ఓకే. మై డాడ్ ఇస్ తమిళ్. మై మదర్ ఇస్ యాక్చువల్లీ ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ లైక్ రాధిక గారు కూడా ఉంటారు కదా. అవును ఉంటారు, బట్ యూ సెడ్ మదర్ అండ్ ఫాదర్ ఆర్ తమిళ్ అని చెప్పారు. నేను నా అమ్మ వచ్చి తమిళ్ కాదు. ఓకే. యా, షీ ఈస్ ఫ్రమ్ బెంగళూరు. షీ ఈస్ హాఫ్ కన్నడిక అండ్ హాఫ్ తెలుగు. ఓకే. సో ఐ హ్యావ్ అ మిక్స్డ్ లాంగ్వేజ్ ఇన్ ద హౌస్ ఇట్ సెల్ఫ్. సో నేను ఇక్కడ వచ్చేటప్పుడు నేను లాంగ్వేజ్ వచ్చి జనరల్గా వినేసి నేను నేర్చుకుంటాను. అండ్ ఐ ట్రై మై బెస్ట్. తప్పుగా ఉంటే కూడా ఐ ట్రై, బికాస్ మాట్లాడితేనే వచ్చి ఆ ప్రాక్టీస్లో వస్తుంది. సో నేను ఫస్ట్ సినిమా తెలుగుకి ఇప్పుడు ఈ తెలుగుకి ఎంతో బెటర్గా ఉంటుంది. సో ఐ జస్ట్ ప్రాక్టీస్ అండి, అంతే, ఇంకేం లేదు. సో జై హనుమాన్ గురించి ఒక క్వశ్చన్. సారీ,
హనుమాన్. చెప్పండి. యా, సో ఇప్పుడు విభీషణుడు శ్రీరంగంలో సముద్రంలో అడుగులో ఎక్కడో, అంటే ఆయనకి మరణం అనేది లేదు కదా. సో ఆయనకి మరణం అనేది లేదు కదా. సో ఇన్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విభీషణుడు మిమ్మల్ని ఏమన్నా ఈ యూనివర్స్లో ప్యారలల్ యూనివర్స్ నుంచి ఈ యూనివర్స్కి మిమ్మల్ని తీసుకొచ్చే ఛాన్స్. నేను కాబట్టి ప్రశాంత్ వర్మ నంబర్ ఇస్తాను మీకు, ఆయన ఫోన్ చేసి అడగండి. ఈ థింకింగ్ అంతా ఆయన జాబ్, నా జాబ్ కదా. యాక్టింగ్ ఏదో పిలిచి నేను వెళ్తాను. అంటే ఆయనకి మరణం లేదంటారు కదా, సో జస్ట్ అదే ఆయన అడగాలి. సో మై నెక్స్ట్ క్వశ్చన్ టు ప్రొడ్యూసర్ గారు. సో హాయ్ సార్. హాయ్ అండి, చెప్పండి. సో ఇది మీ డెబ్యూట్ ఫిలిం కదా. అవును. సో డెబ్యూట్ ఫిలిం అంటే ఇప్పుడు మనకి casting కానీ లైక్ ప్రమోషన్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్. సో హౌ డూ యూ ఫేస్ లైక్ ఇది మనకి కొత్త జోన్ కదా. సో హౌ డూ యూ టేక్ దట్ పాయింట్ అండ్ ఎగ్జిక్యూట్ చేశారు? ఇప్పుడు శబరి రిలీజ్ అవుతుందంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్. అవునండి. సో ఆ స్ట్రగుల్ ఎలా ఫేస్ చేశారు? ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ అండి, నిజంగానే కష్టంగా ఉంది, అది ఒప్పుకోవాలి. రోజు నైట్ 1 o'clock అలా అవుతుంది మాకు, అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్ని వర్కులు చూసుకొని చేసుకోవటం. బట్ మనం ఒక పనిని ఇష్టపడితే కష్టమైనా చేసుకోవాలి. సో అందుకని అట్లాగే చేసుకుంటున్నాం. బట్ డిఫికల్టీస్ ఉన్నాయండి, బట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అంతే. సో ఇప్పుడున్న టైంలో కంటెంట్ ఉన్నా లేకపోయినా కలెక్షన్స్ వస్తే పార్ట్ 2 అనేది వస్తుంది, సీక్వెల్. సో శబరి హిట్ అయితే కలెక్షన్స్ వస్తే పార్ట్ 2 వస్తే సీక్వెల్స్ వస్తున్నాయి కదా. సో అలాగే శబరి హిట్ అయితే ఎనీ సీక్వెల్ ప్లానింగ్? అది ఇప్పుడే చెప్పేది కాదండి, అయిన తర్వాత మాట్లాడాలి. అంటే ఏమైనా ప్లాన్ చేశారా ముందే? అసలు ఏం ప్లానింగ్ ఏం లేదండి. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా థియేటర్స్లో ప్రేక్షకులు చూసేటట్టు చేయడం వరకే మా బాధ్యత. ఒక మంచి సినిమా తీసాం, May 3rd అందరూ థియేటర్లో చూడాలి. ఇప్పుడు మా టార్గెట్ అంతవరకే. ఓకే, ఎనీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ యూ? ఉన్నాయండి, ఒక 2 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. సెకండ్ ప్రాజెక్ట్ ఈజ్ విత్ వరుణ్ సందేశ్, ఆల్రెడీ షూటింగ్లో ఉంది. థర్డ్ వన్ విత్ బిగ్ బాస్ అమర్దీప్ చౌదరి అండ్ సునైనా మన సుప్రీతతో చేస్తున్నాను. దోస్ ఆర్ ద 2 ప్రాజెక్ట్స్ రన్నింగ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, మీ అంటే ప్రీవియస్ మూవీస్లలో సుదీప్ గారితో అంటే మిర్చి తెలుగు రీమేక్ కదా. సో అలాంటి స్టార్స్ తోటి, అదే మాణిక్యం. సో అలాంటి స్టార్స్ తోటి మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వరలక్ష్మి గారిని? అంటే మేము వెయిట్ చేస్తున్నాం. ఈవెన్ ఈ మధ్య మ్యాక్స్లో సుదీప్ గారి నెక్స్ట్ సినిమా మ్యాక్స్లో వచ్చి నేను చేస్తున్నాను. ఓకే, సో దాంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దట్స్ వన్ ఆఫ్ యువర్ ఆన్సర్స్ టు సుదీప్ సర్స్ క్వశ్చన్. ఓకే, అండ్ ఇంకోటి తెలుగులో అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టార్స్లో ఫ్యూచర్లో మీరు చేయాలనుకుంటే ఎవరితో చేయాలనుకుంటున్నారు? అట్లేం లేదు సార్, నాకేమంటే నాకు మెయిన్ వచ్చి నేను చెప్పినట్టు ఆల్వేస్ ఇట్స్ స్క్రిప్ట్ ఓన్లీ. అది ఎవరైనా సరే, అది చిన్నగా పెద్దది అట్లా నేను థింక్ చేసలేదు. నాకు ఒక యాక్టర్గా నాకు ఛాలెంజింగ్ అవుతుందో అది నేను ట్రై చేస్తాను అంతే. ఓకే, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ గారు సార్, అంటే ఆల్మోస్ట్ అక్కడ బ్యానర్లో ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ కవర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి, అంటే ఒకేసారి రిలీజ్ చేయడానికి స్టోరీ రివీల్ కాకుండా అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి చెప్దామన్నా, లేదంటే అలా వర్కౌట్ అయిందా? నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో నా అవగాహన మేరకు సేమ్ డేనే, ఒకవేళ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలనుకుంటే సేమ్ డేనే రిలీజ్ చేయాలి, సేమ్ టైంలో పడాలి షో అంతే. లేకపోతే ఆ తర్వాత ఇంకా చేయటం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అందుకని సేమ్ డేనే నేను ప్లాన్ చేసుకున్నాను, అట్లాగే వెళ్తున్నాను. సో అంటే దీన్ని ఏమన్నా సిరీస్ లెక్క ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చు? ఇందాక లేదండి, అట్లా చేసే ఇది సబ్జెక్ట్ కూడా అది కాదు, సిరీస్ లాగా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ మేడం, దిస్ ఈజ్ రవి, ఫిల్మ్ జల్సా ఛానల్ యాంకర్. సో యాక్చువల్గా మీరు ఇదివరకు ఒకసారి చెప్పారు మ్యాన్షన్ 24 టైంలో సాఫ్ట్ క్యారెక్టర్ అనేది దీంట్లో చాలా తక్కువ, నాకు వాయిస్ లౌడ్ ఎక్కువ ఉంటుంది, వాయిస్ లౌడ్ ఎక్కువ క్యారెక్టర్స్ వస్తున్నాయని. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ లౌడ్ ఉంటుందా లేదంటే పీస్గా వెళ్తుంది? థ్యాంక్ యూ, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ దట్ యు ఆస్క్ మీ అవుట్ ఆఫ్ ఆల్ ది క్వశ్చన్స్. ఈ రోల్ వచ్చి షీఈ్ అ వెరీ సాఫ్ట్ గర్ల్ హూజ్ అ సింగిల్ మదర్. జనరల్గా వచ్చి చేసినట్టు షీఈ్ నాట్ యాంగ్రీ యంగ్ ఉమెన్ లాగా ఏం లేదు. బట్ ఎందుకంటే తన కూతుర్ని ఎవరైనా టచ్ చేస్తే, తన కూతుర్ని ఏమైనా అయితే ఒక మదర్గా రియాక్ట్ చేసే విధం, ఒక మదర్గా రియాక్ట్ చేసే వైలెన్సే మీరు దీంట్లో చూస్తారు. సో యాజ్ అ రోల్, యాజ్ అ క్యారెక్టర్ షీఈ్ నాట్ యాంగ్రీ. బట్ ఇఫ్ సంబడి టచెస్ హర్ డాటర్, వాట్ డస్ ద మదర్ డూ? ఆ రియాక్షన్ మీకు వస్తుంది. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు మా అందరికీ తెలుసు, గుడ్ యాక్ట్రెస్. బట్ స్టోరీ సెలెక్షన్స్లో కానీ వీటిలో కానీ మీకు ఉన్న ఐడియాలజీ కూడా చాలా బాగుంటుంది, యువర్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అనేది. సో ఫ్యూచర్లో మీరు ఏమన్నా డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ చేసే అవకాశాలు? డెఫినెట్లీ ఐ డైరెక్ట్, నాట్ నౌ, బట్ ఫ్యూచర్లో డైరెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, ద వే యూఆర్ ప్రమోటింగ్ ద ఫిలిం ఈస్ గుడ్. అంటే మీరు ఒక కొత్త ప్రొడ్యూసర్ అయినా మీరు సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలనుకునేది చాలా బాగుంది. అండ్ మీరు కూడా కొంచెం చూడడానికి హీరో టైప్లో ఉన్నారు, ఏమన్నా యాక్టింగ్ ఛాన్సెస్
చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లాస్ట్ టైం చెప్పే కదా, నాకు యాక్టింగ్ రాదు, సరదాగా ఊరికి అలా కనిపించడానికి అయితే ఓకే, కానీ ఐ డోంట్ నో యాక్టింగ్ అండి. సార్ ట్రై చేయండి సార్, బాగుంటుంది. వరలక్ష్మి గారు, ఎస్ సార్. సో మీరు ఈ సినిమాకి ఒక డెబ్యూ డైరెక్ట్ చేస్తున్నారు, అండ్ మీరు ఆల్రెడీ అన్ ఎక్స్పీరియన్స్డ్, సో ఎక్స్పీరియన్స్ ఇది మీరు చెప్పి నేను చేశాను డెబ్యూ. లేదు, ఒక డెబ్యూ డైరెక్టర్ మీకు వచ్చి స్టోరీ చెప్పున్నాడు. సో ఆ టైంలో మీరు ఆయన దగ్గర ఏదైతే స్టోరీ చెప్తున్నారో, ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ ద షూట్ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే 100% ఆయన చెప్పినట్టే తీసారా, లేకపోతే? వాట్ ఐ కెన్ సే నేను ఒక కాపీ నేను చూసాను యాక్చువల్లీ సినిమా అయ్యాక, అండ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బికాజ్ యూజువలీ ఐ డోంట్ కీప్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ జనరల్లీ. నేను ఒక సినిమా చేసేటప్పుడు ఏది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, బికాజ్ వీ డోంట్ నో వాట్ విల్ వర్క్ విత్ ఆడియన్స్ అండ్ వాట్ విల్ నాట్ వర్క్ అనేది మన చేతిలో కాదు. సో ఐ డోంట్ కైండ్ ఆఫ్ కీప్ ఎక్స్పెక్టేషన్. బట్ ఈ సినిమా చూసాక నాకేం అనిపించింది అంటే ఒక మంచి థ్రిల్లర్గా అనిపించింది, ఫాస్ట్ పేస్లో వెళ్ళింది. ప్లస్ ఒక చాలా మంది వచ్చి ఒక 10 గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మేము చూసాము యాక్చువల్లీ, చెన్నైలో సినిమా చూసాము. అండ్ దేర్ ఆల్ నాన్ ఫిల్మింగ్, అంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేదు. సో దే ఆల్ లైక్ ద ఫిల్మ్, యునానిమస్లీ దే ఆల్ లైక్ ద ఫిల్మ్. సో అప్పుడు తెలిసి ఓకే, ప్రతి ఆడియన్స్కి ఇచ్చి ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటప్పుడు వాళ్ళకి నచ్చింది ఈ సినిమా, అదంటే కంటెంట్ బాగుంది. సో డెఫినెట్లీ ఇట్స్ థమ్స్ అప్ ఫర్ దట్. సో ప్రొడ్యూసర్ గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రొడ్యూసర్కి బర్డెన్ కాకుండా ఆవిడ చాలా సపోర్ట్ చేస్తున్నారు అన్నారు. సో ఫ్రమ్ వేర్ డిడ్ యూ లెర్న్ అండి, అంటే లైక్ ఇలా ప్రొడ్యూసర్కి బాగా సపోర్ట్ చేయాలి అనేసి? అంటే ఐ డోంట్ థింక్ అది లెర్నింగ్ అనేది కాదు, ఐ జస్ట్ డోంట్ లైక్ టు వేస్ట్ అదర్ పీపుల్స్ టైమ్, ఐ డోంట్ లైక్ టు అంతే, as my nature from as a kid I'm like that. So I don't think it's producer gaనే లేదు, ఏ మనిషికైనా I don't like to waste anybody's time, I don't like to ఎంత హెల్ప్ చేసేకైతే మన చేతిలో ఎంత ఉందో అది చేసుకుంటాను అంతే, ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఆల్ ద బెస్ట్ అండి, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ రోల్స్. థ్యాంక్ యూ సార్. హాయ్ మ్యామ్, ఐమ్ అంజలి ఫ్రమ్ TFPC. సో బేసికల్గా ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే మీరు ఇనీషియల్ డేస్లో మీ ఫాదర్ చేస్తున్నప్పుడు కూడా మిడిల్ క్లాస్ ఉండే, అప్పుడు కూడా స్ట్రగలింగ్గా ఉండే, దట్స్ వై నేను మా ఫాదర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను అన్నారు. సో వన్ మెమరబుల్ మూమెంట్ లైక్ సబరీతో లింక్ ఏదైనా చేస్తే మీ ఫాదర్తో ఏదైనా మూమెంట్ కెన్ యూ? ఫాదర్తో లేదు, బట్ మేబీ మదర్తో, బికాస్ ఆఫ్ ద సింగిల్ మదర్ రోల్ కదా. మై మదర్ బ్రాట్ మీ అప్ సింగిల్ హ్యాండిల్లీ, సో ఐ థింక్ మేబీ దట్ కనెక్షన్, నాట్ విత్ మై డాడ్ విత్ దిస్. నో. ఓకే. అండ్ వన్ థింగ్, ఇందాక మాట్లాడుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరు అడిగితే డైరెక్ట్ చేస్తాను అని చెప్పారు ఇన్ ఫ్యూచర్. సో వాట్ కైండ్ ఆఫ్ అ మూవీని మీరు డైరెక్ట్ చేయాలనుకుంటారు, అండ్ ఎవరైనా యాక్టర్ ఆర్టిస్ట్ని మైండ్లో పెట్టుకున్నారా? ఇంకా ప్లాన్ చేయలేదు, చేస్తా అంటే ఐ లైక్ టు డైరెక్ట్ అని చెప్పాను, అంత ప్లాన్ చేయలేదు. ఐఎమ్ అ బిగ్ జంకీ ఫర్ thrillers and crime thrillers, and I'm a little bit, I fall towards that side. So maybe, I don't know, it could be something else totally different. ఆ టైంలో నాకేం అనిపిస్తుందో నేను చేసుకుంటాను అంతే. ఓకే. అండ్ వన్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ మ్యామ్. సో ఇప్పటి వరకు అప్కమింగ్ ఎవరైనా యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేయడానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్ గారు చేసిన క్యారెక్టర్స్ డెఫినెట్లీ చేయాలనుకుంటారు. సో అలా బిఫోర్ కూడా చేసిన క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. మీరు ఒకవేళ అప్కమింగ్ మూవీస్లో ఏదైనా రీక్రియేట్ చేయాలి ఓల్డ్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్, పడేపాలో రమ్యకృష్ణ మ్యామ్ క్యారెక్టర్, నీలాంబరి, రైట్? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సబ్. థ్యాంక్ యూ. అంటే వరలక్ష్మి అని పిలవడం కంటే వరుణ్ పిలవడం బాగా ఇష్టం మాకు. మీ ఇష్టం సార్. బాలు దిస్ సైడ్. మీకు అంటే తమిళ్, తెలుగు వాటిల్లో ఏ సినిమాల వల్ల మంచి పేరు వచ్చింది? క్రాక్. నాట్ మూవీ, తెలుగు ఆర్ తమిళ్. పేరంటే జనరల్ as an audience, as a yeah. I can't say that sir, both రెండిట్లో వచ్చి I've got equal name, because if you're judging audience point of view, audiences love me both there and here, but the opportunity is more in Telugu rather than Tamil. That's a better answer to give, I think. Okay. IPL లో మీ ఫేవరెట్ టీమ్ చెన్నై కాకుండా వేరే టీంకి సపోర్ట్ చేయాలంటే దేనికి చేస్తారు? అంటే నా తెలుగు ప్రేక్షకుల వల్ల SRH సపోర్ట్ చేస్తాను. అంటే లేదండి, అంటే మీ మదర్ ఫ్రమ్ బెంగళూరు కదా. అవును. సో ఆర్సీబీ చేయరా? నేను ఆల్రెడీ చెప్పేసాను కదా, సెకండ్ ఆప్షన్ SRH అనేది, అంతే. సో యూఆర్ లుకింగ్ గార్జియస్ మ్యామ్ ఇన్ రియల్, అంటే మూవీస్లో కన్నా. థ్యాంక్ యూ. సో అన్ని క్వశ్చన్స్ అడిగేశారు అందరూ, నేను లాస్ట్గా అడగకూడదు. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? నేను చాలా చెప్పాను కదా, ప్రభాస్ గారు నాకు చాలా నచ్చుతుంది. ప్రభాస్ గారు అందరిలోకి. సో థ్యాంక్ యూ మన కోసం మీ టైం తీసుకుని ఇక్కడ వచ్చేసరికి
చాలా థ్యాంక్స్. సినిమా చూడండి, మీరు కూడా సినిమా ప్రమోట్ చేయండి. అండ్ నాకు ఆల్రెడీ తెలుసు తెలుగు ఆడియన్స్లో ఒక మంచి పాయింట్ ఏంటంటే చిన్న సినిమా కూడా అందరూ పోయి వెళ్ళి చూస్తారు అండ్ దెన్ విల్ గివ్ యువర్ కమెంట్స్. సో ప్లీజ్ సీ ద మూవీ. ఐఎమ్ వెరీ వెరీ యాంగ్షియస్. మీకు ఒక డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ గో వాచ్ ఇట్ May 3rd. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇదండి, శబరి. May 3rd థియేటర్లో వస్తుంది. మా తరపున కానీ నా తరపున కానీ ఎక్కడి నుంచైనా ఏదైనా చిన్న మిస్టేక్స్ ఏదైనా జరిగి మీ మనసు నొప్పించుంటే సారీ అబౌట్ దట్. మీ అందరు సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేసి సినిమాని థియేటర్లో అందరూ చూసేటట్టు చేయండి. May 3rd శబరి ఈజ్ కమింగ్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.